నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి? తప్పకుండా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత. కానీ శని తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి అదృష్టమైనా ఉండాలి, దైవబలమైనా ఉండాలి, అంటే హార్డ్ వర్క్ అయినా ఉండాలి. హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఆలస్యంగా వస్తూ ఉండొచ్చు అదృష్టం కానీ దైవబలం కానీ. మామూలుగానే జాతకంలో దైవబలం లేదంటే అదృష్టం ఉందనుకోండి, ఇప్పుడు వెంటనే ఎక్కడికక్కడ మనకి దైవబలంతో పనులు అవుతూ ఉంటాయి. అదృష్టంతో మనం అందరికన్నా ముందుగా వెళ్తూ ఉంటాం. సో మనకి ఎక్కువ నష్టం పోవం, ఏది కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎక్కువ నష్టపోవం, దైవబలం ఫుల్గా ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ తులారాశికి ముఖ్యంగా అదృష్టం పంచమంలోనే శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే దాకా అక్కడే ఉంటాడు. కాబట్టి ఏ పని అనుకున్నా కూడా తప్పకుండా అన్నీ నెరవేరుతాయి. మొన్నటిదాకా గురుబలం ఉంది, ప్రస్తుతం గురుబలం లేకపోయినా కూడా శని బలం ఒకటి చాలు అన్ని పనులు జరగడానికి. అలాగే 6వ ఇంట రాహు ఉన్నాడు, వ్యయంలో కేతు ఉన్నాడు. ఇవి కూడా చాలా బాగా కలిసి వచ్చే సమయమే. ఉదాహరణ తీసుకుంటానికి మీకు చిరంజీవి గారిని తీసుకోండి, తులాలగ్నం అయింది. సో తులాలగ్నానికి యోగకారకుడు శని. ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుంటున్నాడు. సో ఆయన ఒక మామూలు వ్యక్తిగా, అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క కొడుకుగా స్టార్ట్ చేస్తే లైఫ్ ఈరోజు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు, అతన్ని వెంట పెట్టుకుని వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, లేకపోతే మేనల్లుళ్ళు అవనివ్వండి, చాలామంది ఎంతోమంది అభివృద్ధిలోకి వచ్చారు, ఎంతోమంది సక్సెస్ అయ్యారు, ఎంతో ఇది ఉన్నాయి. సో కానీ ఆ స్టార్టింగ్ వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా తులాలగ్నానికి యోగకారకుడైన శని లగ్నంలో ఉచ్చ స్థానంలో ఉండడం. అలాగే కేసీఆర్ గారు తీసుకోండి, శని ఉచ్చలో ఉండడం. సో గురువు ఉచ్చలో ఉండడం. అలాగే చిరంజీవి గారు కూడా గురువు కూడా ఉచ్చలో ఉండడం. సో ఈ తులా లగ్నానికి మెయిన్గా శని అనే ఒకే ఒక్క గ్రహం బాగుంటే చాలు. అలాగే తులారాశి వారికి ఒక్క శని చాలా బాగుంటే చాలు అన్నమాట. కాబట్టి ప్రస్తుతం పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా తులారాశి అయింది. సో ఈ యోగకారకుడైన శని అక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అదృష్టం కూడా ఆయనకి తోడైంది. సో అదృష్టం తోడవ్వాలి ఎప్పుడైనా సరే. హార్డ్ వర్క్కి అదృష్టం దైవబలం తోడవుతే ఆ మనిషి సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఆ అదృష్టం అనేది ఏంటంటే జాతకంలో గ్రహం చాలా బాగున్నా ఆ మహర్దశ మీకు రావాలి చిన్న వయసులో. అంటే 20-40 ఏట మీకు వచ్చింది అనుకోండి ఆ మహర్దశ, అదృష్టకారకుడు లేదంటే లక్ ఫేవర్ చేసే గ్రహం యొక్క దశ వస్తే ఆ 20 ఏళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట. అది రాలేదనుకోండి, ఎప్పుడో జీవితం లాస్ట్లో వచ్చింది అనుకోండి, వేస్ట్. అంటే పైనవన్నీ బాగుంటాయి, అతనికి మెయిన్గా బాగుండదు. అదృష్ట గ్రహం బాగుంది కానీ మహర్దశ రాలేదు కాబట్టి ఎప్పుడైనా బాగుంటుంది. కానీ అదృష్టకారక యొక్క దశ వస్తే అది వేరేగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం తులారాశి వారికి శని చాలా బాగున్నాడు. కాబట్టి ఈ ఏడాది మీరు వేస్ట్ చేయకండి టైం. చాలా హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, కష్టపడండి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి తప్పకుండా. ముఖ్యంగా ఈ శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు. కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఏంటంటే మంచి నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ముఖ్యంగా అదృష్టం ఎప్పుడైతే బాగుందో వ్యాపారస్తులకి అదృష్టం చాలా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి తక్కువ పెట్టినా కూడా అదృష్టం ఎక్కువగా కలిసి వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు. కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు,
అలాగే క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళినా కూడా నష్టమేం లేదు, మధ్యవర్తిత్వం వహించవచ్చు, షూరిటీస్ పెట్టవచ్చును. కాబట్టి వీరికి చాలా బాగుంది. విద్యార్థులు ముఖ్యంగా గురుబలం చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం గురువు మటుకు కష్టమని అన్నాడు కాబట్టి కొద్దిగా మిశ్రమంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏడాది మే నుంచి చాలా బాగుంటుంది. ప్రస్తుతం మటుకు కొంచెం మిశ్రమం ఉంది కాబట్టి వీరి మటుకు హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి విద్యార్థులు. అంటే శనిబలం కేవలం ఒక శనిబలంతో వీళ్ళకి ఉద్యోగం, వ్యాపారాలు ఇవి మాత్రం తప్పితే మిగతా వాటి జోలికి వెళ్ళకూడదంటారా? గురువు బాలేదు కాబట్టి ఇప్పుడు వివాహం విషయంలో ఆలస్యం ఉంటుంది, సంతానం విషయంలో ఆలస్యం ఉంటుంది, ఆర్థిక విషయంలో ఆలస్యంగా ఉంటుంది, దైవబలం తక్కువగా ఉన్నట్టు కాబట్టి అన్ని పనులు వెంటనే నెరవేరకపోవచ్చు. మీరు చెప్పినట్టు ఉద్యోగ విషయం కానివ్వండి, ప్రొఫెషన్ విషయం కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ఇవన్నిటిలో బాగానే ఉండొచ్చు. మిగతా శుభాలు ఏవైతే జరగాల్సినా అవన్నీ కూడా డిలే అయ్యేందుకు అవకాశం ఉంది. దాని మటు ఖచ్చితంగా గురుబలం సంపాదన పరంగా బాగానే ఉంటుంది. సంపాదన పరంగా కూడా పర్వాలేదు. అంటే ఎలా చూస్తామంటే ఇప్పుడు ఉద్యోగం బాగుంది, సో మనకి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా సంపాదన కూడా బాగుంటుంది కదా. సో అలా చూసుకోవచ్చా, లేదంటే గురుబలం అంటే పర్వాలేదు. అంటే నెక్స్ట్ ఏడాది వచ్చేప్పుడు మళ్ళీ ప్రమోషన్ వస్తుంది, అట్లా ప్రమోషన్ తోటి శాలరీ హైక్ వస్తుంది, లేదా ఇంకొకటి ఏదైనా వ్యాపార అవకాశం వస్తుంది, లేదా ఇంకొంచెం పెద్ద ప్రమోషన్ రావచ్చు, లేదా ఇంకో పెద్ద ఉద్యోగం రావచ్చు అన్నమాట. సో గురుబలం తోడైనప్పుడు ప్రమోషన్లు అవన్నీ కూడా వస్తాయండి ఖచ్చితంగా. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అయితే మిగతా 2 గ్రహాలు రాహుకేతువులు ఎలా ఉన్నారు? రాహుకేతులు బాగానే ఉన్నాయి. ఎందుకంటే 6వ ఇంట రాహు ఉన్నారు, 10వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి అవి 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మెయిన్గా 3 గ్రహాలు చాలా బాగున్నాయి, ఒక గురువు తప్పించి. అని కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగం కింద వస్తుంది కాబట్టి ఇది ఒక సహాయ సహకారం ఉంటుంది. సో లేకుండా అయితే ఉండదు. గురువు యొక్క సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మొత్తానికి వచ్చే ఏడాది నుంచి అయితే పర్వాలేదు, అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు? వీరికి మటుకు ప్రస్తుతం గురువే బలమే తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా ప్రతి రోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఇంకా బలం తక్కువగా ఉందని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తాను. గురువు యొక్క మొత్తం దోషం తొలపి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఆగస్టు మాసంలోనే ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి నవగ్రహాల వల్ల అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.